దొండకాయని నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ చక్కని రెసిపీ దొండకాయ నువ్వుల కారం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నువ్వులు, అలాగే ఓ 4 ఎండు మిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసుల్ని, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, కరివేపాకును వేసేసి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేగనివ్వండి. ఇలా వేగిన దానిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయే వరకు వేగించినాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దాంట్లో వేసి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసి ఇప్పుడు దొండకాయల్ని బాగా ఫ్రై చేయండి. మూత పెట్టుకుంటే అవి కొంచెం త్వరగా మగ్గుతాయి. దొండకాయ అనేది కొంచెం లేటుగానే మగ్గుతుందండి. ఇప్పుడు ఇలా మగ్గిన దానిలోకి ముందుగా పక్కన పెట్టి చల్లార్చుకున్న నువ్వుల్ని కొద్దిగా పొడి చేసి ఈ పొడిని ఈ దొండకాయ ముక్కల్లోకి వేసేసేయండి. ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకొని మీ సాల్ట్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే దొండకాయ నువ్వుల కారం అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే ఎవరైనా సరే తింటారండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.